ఈరోజు మనం వెజ్ సూప్ ఎలానో తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెంచ్ బీన్స్ అండి, క్యారెట్, క్యాబేజీ, ఒక పచ్చిమిర్చి, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి. సూప్కి కావాల్సింది బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ కానండి. నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. టేస్ట్కి సరిపడ సాల్ట్, 2 బ్రెడ్ స్లైసెస్ అండి, చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేయ విధానం: కళాయి పెట్టుకొని ఆన్ చేసుకున్నామండి. హీట్ ఎక్కింది. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కానీ లేకపోతే బటర్ కానీ వేసుకోవచ్చండి. బ్రెడ్ స్లైసెస్ అన్ని చిన్నగా కట్ చేసి వేయించుకోవాలి. ఇంట్లోనే ఎంతో ఈజీగా అండి, రెస్టారెంట్లో దొరికే సూపు. మనం ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్తీ ఫుడ్ కూడా మన బాడీకి పట్టిద్దండి. ఎందుకంటే మనం అన్నీ ఫ్రెష్గా వేసుకుంటాం కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎవరైనా వచ్చినా గెస్ట్లు వచ్చినా తయారు చేసి పెట్టచ్చు. ఈ లాక్డౌన్ టైంలో అయితే పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా రోజు 2 టైమ్స్ తాగొచ్చండి. తీసి పక్కన పెట్టుకోవాలండి. క్యాబేజీ అన్నీ 2 మినిట్స్ తేడాతో వేసుకోవాలండి. క్యారెట్, గ్రీన్ చిల్లీ, ఫ్రెంచ్ బీన్స్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, సాల్ట్ సరిపడా. ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలండి. ఇంకో కప్పు పడతాయండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. బాగా పొంగు రావాలి. ఈ కార్న్ఫ్లోర్లో వాటర్ పోసుకొని శుభ్రం కలుపుకోవాలండి. బాగా మరలబొల్లుతున్నాయండి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ కలుపుకుంది వేసుకోవాలి. చిక్కబడాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. సూప్ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. బ్రెడ్ వేయించుకున్న పీసెస్ వేసుకోవాలండి. ఇప్పుడు పైన కొద్దిగా సూప్ వేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ సూప్ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. రుచి వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాస్కులు తప్పక ధరించండి. హ్యాండ్ వాష్ కూడా చేసుకుంటూ ఉండండి. తప్పక సోషల్ డిస్టెన్స్ పాటించండి. Thank you.